ఫలితాలను తెలియజేయటానికి సిద్ధమైంది కాలం. ఆ యుద్ధంలో తారకాసురుడు అధర్మానికి విజయకేతాన్ని ఎగురవేయాలని చూస్తున్నాడు. మరొక వైపు దేవతలు ధర్మస్థాపన కోసం సిద్ధంగా ఉన్నారు. కాలం ఏ పక్షానికి విజయాన్ని చేకూరుస్తుందో అని అందరూ కుతూహలంగా ఉన్నారు. మన యుద్ధ వ్యూహం గురించి మనందరికీ స్పష్టంగా తెలుసు, మరిచిపోకండి. యుద్ధానికి శంఖారావం వినిపించగానే మన దేవ సైన్యం పద్మ వ్యూహాన్ని రూపొందించాలి. దానికి కేంద్రంలో నేను అట్టాసురుణ్ణి కాపాడుతాను. పద్మ వ్యూహానికి ఉత్తర దిక్కున రక్షణ బాధ్యతను కుబేర దేవుడు, అగ్నిదేవుడు బాధ్యత వహిస్తారు. దక్షిణ దిక్కున రక్షించడానికి సూర్యదేవుడు సిద్ధంగా ఉంటారు. ఉత్తర దిక్కున దేవేంద్రుడు సంరక్షిస్తుంటారు. పశ్చిమ దిక్కున కాపాడే బాధ్యతను వరుణ దేవుడు స్వీకరిస్తారు. ఇక ఆకాశ మార్గం నుంచి కూడా మనపై దాడి జరిగే అవకాశం ఉంది కనుక ఆకాశ మార్గం యొక్క రక్షణ బాధ్యతను వాయుదేవుడు స్వీకరిస్తారు. ఇకపై నేను అట్టాసురుణ్ణి సంరక్షిస్తుంటాను. ఇంకా ఏ ఏ స్థానాలు బలహీనపడతాయో ఆయా స్థానాలను నేను పరిరక్షిస్తాను. నాకు దేవతల యొక్క వ్యూహ రచనపై పూర్తి నమ్మకం ఉంది. ఈ అభేద్యమైన పద్మ వ్యూహాన్ని దెబ్బతీయకుండా కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఓ బాలకుమార స్వామి, ఇంత దూరం కష్టపడి ఎందుకొచ్చా? నువ్వు నీ జీవితంలోని చిట్ట చివరి రోజుని ఆనందంగా గడపాల్సింది కదా. నిజానికి నేనే స్వయంగా మీ శిబిరంలోకి రావాలనుకున్నా, అట్టాసురుణ్ణి వధించడానికి. తారకాసురా, ఇకనైనా పగటి కలలు కానడం మానేయ్. అట్టాసురుడు నా సంరక్షణలో ఉన్నాడు. అతనిని వధించడం కాదు, కనీసం నిన్ను తన దగ్గరకు కూడా రానివ్వను. నిన్ను చూస్తుంటే, నువ్వు మాట్లాడే పెద్ద పెద్ద మాటలు వింటూ ఉంటే అపారమైన జాలి కలుగుతుంది. నువ్వు ఇంకా చిన్న బాలుడివే. నువ్వు మీ అమ్మా నాన్నలతో కైలాసంలో మురిపిస్తూ ఆడుకోవడమే బాగుంటుంది కదా బాలక. ఏం చేస్తాం, నీ మృత్యుదేవత ఇంత దూరం లాక్కొచ్చేసింది, నా ముందు నిలబెట్టింది. ఓ మహాదేవా, ఓ పార్వతీదేవి, మీరు తల్లిదండ్రులేనా? పుత్రుడిని ఎవరైనా మృత్యుముఖంలోకి పంపిస్తారా? దీని ఫలితంగా తన చివరి శ్వాసను కూడా చూసే పరిస్థితి లేదు మీకు. నేటి సూర్యుడు అస్తమించగానే ప్రాణాలతోనే చితిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటాడు తను. తారకాసురా, అతిగా గర్జించే మేఘాలు కురవనే లేవు. ఈ విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. వీరులెప్పుడు మాటలతో కాదు, యుద్ధపు మీద వారి పరాక్రమం చూపిస్తారు.
సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తుండు కార్తికేయ. ఈనాటి సూర్యాస్తమయం కాగానే మా సింహద్వారం ముందు నీ చితి రగిలించి తీరతాను. దాడి చెయ్యండి, అంతం చెయ్యండి ఆ అట్టాసురుణ్ణి. ఒకవేళ మీ దారికెవరైనా దేవ సైనికులు అడ్డం వస్తే వారిని అడ్డంగా నరికి పారేయండి. దేవ సైన్యం అంతా కూడా మీకు నియమించిన స్థానాల్లో ఉండండి. దేవతా సైన్యం వారి వ్యూహంలో సిద్ధంగా ఉన్నారు. వారు అన్ని వైపుల నుండి అసురులతో యుద్ధం చేయగలరు. వారు ముందుకు రాకుండా ఆపగలరు. ఫలితంగా మన కార్తికేయ కుమారుడు ఆ అట్టాసురుణ్ణి నిస్సంకోచంగా కాపాడగలడు. రండి అసురులారా, ముందుకు రండి. నా ముందుకొచ్చి నిలబడండి. నా అగ్ని తాపానికి భస్మం కాక తప్పదు మీరు. ఈ అసుర సైనికులు మహామూర్ఖులు. నేరుగా వెళ్ళి అగ్నిలో జొరబడిపోయారు. ముందు పద్మ వ్యూహాన్ని ఛేదించకుండా దాన్ని కేంద్రంలోకి ఎలా వెళతారు? పోనివ్వండి, పోతే పోనివ్వండి. నాకు బాగా తెలుసు. చిన్న భిన్నం చేసేదెవరు నాకు బాగా తెలుసు. కన్నిరా, వెళ్ళు, వెళ్ళి ఈ దేవతల సైన్యాన్ని సర్వనాశనం చేసిరా. నీ దారుణ బాణ ప్రయోగంతో ఉక్కిరి బిక్కిరయ్యేలా చేసి అస్తవ్యస్తం చేసే ఈ దేవతలందరినీ చూపిస్తాను నా ప్రతాపం. అట్టాసుర, నువ్వు నా వెనకాలే ఉండు. స్వామి, దేవతా సైన్యంపై ఎవరి దుష్ప్రభావం పడుతోంది? విషపూరితమైనటువంటి అసురుడి బాణం దూరం నుండే తమ ప్రభావాన్ని చూపిస్తూ దేవతలకు హాని కలిగిస్తోంది. దాని ఫలితంగా దేవ సైనికుల శరీరాలు బాధపడుతున్నాయి. నేను ఆ బాణాన్ని ధ్వంసం చేసి చూపిస్తాను.
తప్పుకోండి. ఈ దుర్మార్గుడు మా పద్మవ్యూహాన్ని ఛేదించాడు. ఇప్పుడు కుమారస్వామి ఆ అట్టాసురుని ఎలా రక్షిస్తాడు? ఏ కుమార కార్తికేయ, నువ్వు చూసావుగా, ఇంకా ఇది యుద్ధానికి ఆరంభం మాత్రమే. ఇక ముందు ముందు చాలా ఉంది. ఇక నేను మీ పద్మవ్యూహాల్ని ఎలా ఛేదించానో చూసావుగా. అది కూడా కేవలం ఒకే ఒక వీరుడి బలంతో. పరిస్థితిని చూస్తుంటే సూర్యాస్తమయం దాకా చూసే అవసరం లేకుండా పోతుంది. ఇక అట్టాసురుడి మరణం మనం అనుకున్న దానికంటే ముందుగానే అయిపోతుంది. దేవతల పద్మవ్యూహం ఛేదించబడింది స్వామి. దేవ సైనికులారా, జాగ్రత్త! మనం ఈ అసురులను వ్యూహం లోపలికి వెళ్లకుండా అడ్డుకోవాలి. పద్మవ్యూహం ఛేదించబడితే అసుర సైనికులు లోపలికి రావడం సులభమవుతుంది. వాయుదేవా, తక్షణమే వచ్చి నాకు సహాయం చేయండి. త్వరగా రండి. ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపం. ఆ వాయుదేవుడి దృష్టి ఇంద్రుడిపై ఉంది. ఇప్పుడు నేను ఆకాశ మార్గాన దురాక్రమణ చేస్తాను. కానీ అంతకు ముందు ఆ కుమార కార్తికేయుడితో కాసేపు ఆటాడుకుంటాం. ఆ దుష్టుడి విషబాణాన్ని చీల్చి నన్ను రక్షించినందుకు శతసహస్ర వందనాలు. అప్పుడే ఆనందపడిన అవసరం లేదు. నా ఉద్దేశం ప్రకారం ఆ అసురుడు పన్నిన పన్నాగానికి ఇది ఆరంభం మాత్రమే. అట్టాసురా, అట్టాసురా, నువ్వు నా వెనకాలే ఉండు. నా వెనక నుండి ఏమాత్రం కదలొద్దు. అత్యద్భుతం మహావీర కన్నిరా, అత్యద్భుతం. ఇక అంతంచే ఈ ఆటలని, అంతంచే కన్నిరా. ఆ బాణాలు ఏమైపోయాయి? నాకొచ్చిన అనుమానం నిజమైంది.
ఇక ఆలస్యం ఎందుకు కన్నిరా, అట్టాసురుణ్ణి అంతం చేసే. ఎన్నని అడ్డుకుంటావు సేనాపతి? ఇప్పుడు చూడు. నాకు ఈ బాణాలతోనే సరిపోతుంది. ఆ దుర్మార్గుడు అన్ని వైపుల నుంచి బాణాల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పుడు అన్ని వైపుల నుంచి బాణాలు కురుస్తాయి. ముందే చెప్పానుగా కుమారస్వామి, మీరు నన్ను కాపాడటం అసంభవం. నా మాట విని మీ చేతులతోనే నన్ను సంహరించండి. ఆ అసురుల బాణాలతో నేను చావాలనుకోవడం లేదు స్వామి. స్వామి వీరభద్ర! ఇంకా అంతం కాలేదా అట్టాసురుడు? ఇప్పుడు ఈ వైపు నుండి ఎవరాపుతారి కన్నిరాని? ఇప్పుడు నాకు అంతం తప్పదు. ఇప్పుడు దిశ నుండి కూడా వస్తున్నాయి బాణాలు. అమ్ముల నుండి రక్షించేదెవరు నన్ను? కాళికామాత! ఇప్పుడు ఈవిడెక్కడి నుంచి వచ్చింది? ప్రభు, అసుర రక్తం నా ముక్కు పుటాలకు సోకి నా రక్త పిపాసను మేల్కొల్పుతోంది.
మీకు రక్తం కావాలంటే నేను రక్తం సమకూరుస్తాను. మీ దాహాన్ని తీర్చడానికి నేను సమకూరుస్తాను దేవి. వీరభద్రుడు, ఏకశిలా నగర భద్రకాళి ఇద్దరూ కలిసి తొలి దాడిలో అట్టాసురుణ్ణి కాపాడగలిగారు. కానీ ఆ తారకాసురుడు తన రెండవ దాడికి సిద్ధమయ్యాడు. ఇది మరింత భయంకరమైన దాడి. ఏయ్! ఈసారి మరింత దారుణమైన ఆక్రమణకు పాల్పడుతున్నాను, కాసుకో. శత్రువులు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తారు. తెలివైన వీరుడు ఎప్పుడూ తన లక్ష్యంపై నుండి దృష్టి మరల్చడు.